గణాధిపతయే నమః. మిత్రులందరికీ జై శ్రీరామ్. ఈ వీడియోలో మనం బెజవాడ కనకదుర్గమ్మ వారి యొక్క కుంభోత్సవం గురించి తెలుసుకోబోతున్నాం. మార్చి 6, 7, 8 తేదీలలో అమ్మవారికి అతి వైభవంగా ఈ కుంభోత్సవం చేస్తూ ఉంటారు. అంటే ఆలయం యొక్క దైవిక శక్తి పురోధన పెంచడానికని ఈ ఉత్సవాన్ని చేస్తూ ఉంటారు. అదే విధంగా కనకదుర్గమ్మ వారి ఒక మహిమ చిన్న కథని తెలుసుకుందాం. 1955లో జరిగిన సంఘటన. ఒక రిక్షా ఆయన అనమాట, అంటే ధర్మబద్ధంగా తన యొక్క డ్యూటీని చేస్తూ ఉండేవాడు. అంటే ఏంటి, తన రోజు తన యొక్క యజమానులు ఎక్కుతూ ఉన్నప్పుడు వాళ్ళని దించటం, ఇలా తన యొక్క పనిని చేసుకుంటూ ఉండేవాడంట. కానీ అప్పటి నుంచి అప్పటి వాళ్ళకు కూడా తెలిసిన విషయం ఏంటంటే, రాత్రి వేళల్లో కనకదుర్గమ్మ వారు సంచరిస్తూ ఉంటారని పురాణ కథనం. అదేవిధంగా తను కూడా ఎప్పటిలాగే చేస్తూ ఒకరోజు అర్ధరాత్రి 12 వేల సమయంలో అక్కడ విజయవాడలో ఉన్న ఒక థియేటర్ దగ్గర తను చూస్తున్నాడు, ఎవరైనా వచ్చి రిక్షా ఎక్కుతారా అని. అలా ఒక పండు ముత్తైదువ, అంటే ఒక స్త్రీమూర్తి వచ్చి ఎక్కిందంట. ఎక్కి, నాన్న వీరిపైకి ఇంద్రకీలాద్రిపైకి వెళ్ళాలి అని అమ్మ చెప్పిందంట ఆ పెద్ద ఆవిడ. అలాగే అమ్మ కూర్చోండి అనేసి ఈ రిక్షావాడి వెళ్ళి ఎక్కిద్దామనేసి తీసుకొని వెళ్తాడంట గిరివైపు. తీసుకొని వెళ్తూ ఉంటే ఆ పెద్ద ఆవిడ అడుగుతుంది, నీకు తెలిసే ఉంటుంది కదా, కనకదుర్గమ్మ వారు సంచరిస్తూ ఉంటారు ఇంద్రకీలాద్రి అంతాను, ఆ సమయంలో మానవులు తిరగకూడదు అంటూ ఉంటారు, ఇన్ని విషయాలు ఇవేవి నీకు తెలియదా అంటేనని ఆ రిక్షావాడు అంటాడంట. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. అమ్మని చూసి పిల్లలు ఎందుకమ్మ భయం పడతారు, అందులోని నేను ధర్మబద్ధంగా నా కుటుంబం గురించి, నా పొట్ట పోషణ గురించి నేను బ్రతకడానికని వెళ్తున్నాను, నా పని చేస్తున్నాను, ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి అమ్మ ఎప్పుడు సహాయం చేస్తుంది కదా అని చెప్పాడంట ఆ పెద్ద ఆవిడ. ఆ పెద్ద ఆవిడ ఇలాగా ఇంద్రకీలాద్రి వస్తుంది, మెట్లు దిగేసి మెట్లు ఎక్కి వెళ్ళిపోతుందంట. అలా చూసి ఇంత పెద్ద ఏదప్ప ఈ పెద్ద ఆవిడ డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతుంది అనేసి అయితేనని ఆ రిక్షా ఆయన, ఓ అమ్మ నాకు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నా అంటే ఆ పెద్ద ఆవిడ పైనుంచి ఇట్లా మధ్యలో అని చెప్తుందంట, నీ తల కావంచలో పెట్టాను చూడు అనగానే ఆ తల కావంచ తీసి చూసేసరికి బంగారం గాజు ఉందంట. అప్పుడు అర్థమైంది, తన వెంట వచ్చింది సాక్షాత్తు బెజవాడ, అంటే పరాశక్తి పరాకాష్ట, అంటే లలిత సహస్రనామంలో ఉంటుంది కదా అమ్మవారు, అలాంటి శక్తి స్వరూపమే ఆదిశక్తియే ఆ గాజు ఇచ్చి నేను ఉన్నాను అనే ఒక సంకేతం ఇచ్చిందంట. అలాంటి చల్లని తల్లి బెజవాడ కనకదుర్గమ్మ వారు స్వయంగా కృష్ణమ్మ తల్లి ముక్కు పుడకను ధరించి ఎంత సుందరంగా ఎంత అందంగా ఉంటుందో అమ్మవారి స్వరూపం. ఒక్కసారి మనం చూస్తూ ఉంటే ఎంత చిరునవ్వుతో ఉంటుందో. కానీ మిత్రులందరూ చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు, ఎప్పుడు అమ్మని చూస్తే గాని స్వామిని చూడు ఉంటారు. అంటే ఏంటి, దుర్గా మల్లేశ్వర స్వామి పక్కనే అమ్మవారి యొక్క దేవాలయం పక్కనే ఉంటుంది. ఆ స్వామి దర్శనం కూడా చేసుకొని ఖచ్చితంగా ఆ అమ్మ కృపను పొందుతారని, అలాగే ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం మార్చి 6, 7, 8 తేదీల్లో జరిగే కుంభోత్సవానికి ఆ అమ్మని దర్శిస్తూ ఆ అమ్మ యొక్క స్మరణ చేస్తూ మిత్రులందరూ ఆ అమ్మ యొక్క కరుణా కటాక్షాలు పొందుతారని కోరుకుంటూ మిత్రులందరికీ జై శ్రీరామ్.